హైదరాబాదు నగరంతో పాటు నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు తాగునీళ్లందించే మహత్తర ప్రాజెక్టు సుంకిశాల. అటువంటి ప్రాజెక్టులో రిటైనింగ్ వాలు నిట్ట నిలువునా గూలిపోయింది. అదృష్టవశాత్తు ఆ టైంలా అక్కడ కార్మికులు లేనందున ఎటువంటి ప్రాణ నష్టం జరగలే. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. పరువు పోతదని కాంగ్రెస్ సర్కార్ జరిగిన దుర్ఘటనను దాచిపెట్టింది. సోషల్ మీడియాలా ఈ వీడియో చక్కర్లు కొట్టే వరకు తగుదునమ్మా అంటూ ఉప ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి గత ప్రభుత్వం మీద నెట్టేసి చేతులు దులుపుకున్నాడు. ఇంత పెద్ద ఘటన జరిగితే సంబంధిత శాఖను తన వద్దే ఉంచుకున్న రేవంత్ రెడ్డి విదేశాలల్లా అతని అన్నదమ్ముల పేకు కంపెనీలతోని ఎంఓయూలు చేసుకుంటా పేకు డ్రామాలు వండిస్తున్నాడు. వరద వస్తుందన్న సమాచారం ఉన్నా అధికారులు వద్దంటున్నా ఎసొంటి రక్షణ చర్యలు లేకుండా సొరంగం తెరిచే ఉంచి ఆగమాగంగా గేట్లు ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. ప్రాజెక్టుల నిర్వహణపై కాంగ్రెస్ పార్టీకి అవగాహన లేకపోవడంతో వరద ఉధృతికి, నీటి ఒత్తిడికి రిటైనింగ్ వాల్ కూలిపోయింది. అసెంబ్లీ నడుస్తుండగానే సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయింది కాబట్టి ప్రభుత్వం బాధ్యతగా విషయాన్ని సభకు తెలియజెప్పాలి. బాధ్యత కలిగిన ప్రభుత్వంగా శాసనసభ్యులకు, ప్రజలకు జరిగిన దుర్ఘటన గురించి చెప్పకుండా దాచిపెట్టి సమాధానం లేని కాంగ్రెస్ మంత్రులు బూతులతోని మహిళా ఎమ్మెల్యేలు అని కూడా చూడకుండా అవమానపరిచిండ్రు.